అనుదీప్ తీసిన సినిమాలలో పెట్టగోడ నేను చూడలేదు, జాతిరత్నాలు నాకు నచ్చింది, ప్రిన్స్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ కూడా పర్సనల్గా నాకు ఆ సినిమా బాగానే ఉందనిపించింది కాబట్టి ఫంకీ మూవీ కూడా నాకు నచ్చుతుందేమో అనుకున్నా. ట్రైలర్ వల్ల సాంగ్స్ వల్ల ఈ మూవీ మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్కి డెంట్ పడుతున్నా కూడా సినిమా చూశాక నా ఒపీనియన్ మారచ్చేమో, సినిమా నాకు నచ్చొచ్చేమో అని అనుకున్నా. కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు మిగిలింది మాత్రం డిసప్పాయింట్మెంటే. ఇందాక పెద్ద మనిషి మేమేం సాగర సంగమం తీస్తున్నామని చెప్పలేదు కదా, ఎందుకు లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు అని కవర్ డ్రైవ్లు వేస్తూ ఇచ్చి పడేసా వీళ్ళకి అన్నట్టు ఫీల్ అయిపోయారు. కానీ అసలు నాకు తెలియగడుగుతున్నా, అనుదీప్ సినిమాలు అలా ఉంటాయని ఎవరండి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళేది? అనుదీప్ సినిమా అంటే మంచి కామెడీ ఉంటుంది, ఆ కామెడీ చాలా సిల్లీగా ఉందనిపించినా నవ్వైతే తెప్పిస్తుంది. సొసైటీ గురించి కొన్ని సీరియస్ ఇష్యూస్ గురించి కామికల్ సెటైర్లు వేస్తూ ఎంత సీరియస్ ప్లాట్ని తీసుకున్నా దాన్ని ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేయడమే అనుదీప్ గారి స్టైల్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇదేదో కల్ట్ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ అని మేము అనుకోము, అండ్ మీ ట్రైలర్లో కూడా అలాంటి ఛాయలేమీ లేవు కదా. సో మా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. బట్ మీరే మీ సినిమాని సమర్థించుకోవడం కోసం మా మీద నిందలేస్తున్నారు. ఒక సగటు ప్రేక్షకుడు కూడా ఎడిటింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని వాపోతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ సినిమాలో ఎడిటింగ్ ఎంత బ్యాడ్గా ఉందంటే సగటు ప్రేక్షకుడు కూడా అర్థమైపోతుంది. మీ సినిమాలో ఒక ఫ్లో అంటూ లేదని, అబ్రప్ట్గా సీన్లు ఎండ్ అయిపోతున్నాయని, ర్యాండమ్గా పాటలు వచ్చి చికాకు తెప్పిస్తున్నాయని. ఒక మంచి కామెడీ సినిమా చూద్దామని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఏవో అక్కడక్కడ కొన్ని సీన్లు సెటైర్లు మాత్రమే పేలుతాయి. రిమైనింగ్ సినిమా అంతా కూడా బోరింగ్గా, గందరగోళంగా, కొన్ని సందర్భాల్లో ఇరిటేటింగ్గా కూడా అనిపిస్తుంది. ఒక కామెడీ సినిమాలో కామెడీయే వర్కౌట్ కాలేదంటే అంతకు మించిన లోపం ఇంకేముంటుంది చెప్పండి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విశ్వక్ అనుదీప్ని మిమిక్ చేస్తూ కామెడీ పండించాలని ట్రై చేశారు, బట్ ఆయనకు అది అంతగా సెట్ కాలేదు. ఇక రిమైనింగ్ యాక్టర్స్ ఫన్ జనరేట్ చేయడానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిన రైటింగ్ పరంగా అందుకు తగ్గ స్టఫ్ లేకపోవడంతో వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. బీమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేవు, నవీన్ నూలి చేసిన ఎడిటింగ్ బాగాలేదు. వీటికి తోడు ఒక సర్ప్రైజింగ్ డ్రాబ్యాక్ ఏంటంటే డబ్బింగ్ కూడా చాలా తేడాగా ఉందండి ఈ మూవీలో. మంచి సినిమా అయినా చెత్త సినిమా అయినా ఏం తీయాలన్నా ఎఫర్ట్ అయితే పెట్టాల్సిందే కదా. కానీ ఈ సినిమా మాత్రం కావాలనే ఈ విధంగా తీయాలని శ్రమించారా, వాళ్ళ శ్రమకి వాళ్ళే విలువనిచ్చుకోలేదా అన్నట్టుగా అనిపించింది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఇది అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ సినిమా, కాకపోతే నవ్వురాదంతే. అయితే నవ్వడం నవ్వురాకపోవడం అనేది సబ్జెక్టివ్ కాబట్టి మీకు ఈ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే ఈ మూవీని చూసి మీరు నవ్వుకున్నారో లేదో అనేది కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.